వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో గ్రామానికి చెందిన పందిరి రుక్మయ్య నివాసంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో విద్యుత్ షాక్ సర్క్యూట్ తో ఇల్లు కాలిపోవడం జరిగింది. ఇంటి పక్కన ఉన్న వారు మంటలు రావడంతో దానిని గమనించి చుట్టుపక్కల వారికి లేచి అగ్నిమాపక వాహనానికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ కల్వకుంట గ్రామంలో అర్ధరాత్రి విద్యుత్ షాక్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదంలో ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు పూర్తిగా కాలిపోయాయని, సుమారు 6 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇట్టి నివేదికను పై అధికారులకు పంపిస్తామని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆరోగ్యరీత్యా హాస్పిటల్ కి వెళ్లడం జరిగిందని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో షాక్ సర్క్యూట్ జరగడంతో చాలా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేలా చూడాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు. షార్ట్ సర్క్యూట్ ఆడ స్టార్ట్ అయిందా మరి ఇది ఏడ స్టార్ట్ అయింది అంతా మాకు తెలిసింది. 4 గంటల వరకు వచ్చేసరికి మొత్తం కాలి కింద పడిపోయింది. ఫర్నిచరు, టీవీ, వంట సామాను అంతా కాలిపోయింది. ఫ్రిడ్జ్ పైకప్పు మొత్తం కింద పడిపోయింది. ఇంచుమించు 10 లక్షల దాకా అనుకుంటున్నాం మేము నష్టపరిహారం. అది ఎంతవరకు అయిందో మాకు తెలియదు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కల్పించగలని కోరుకుంటున్నాం. పందిరి రుక్మయ్య గారి నివాసంలో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు నివాసం మొత్తం సుమారుగా 2 గంటల సమయంలో ఇల్లు కాలిపోవడం జరిగింది. ప్రమాదవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఇంటి నష్టం సుమారుగా 6 నుంచి 7 లక్షల వరకు నష్టపరిహారం జరిగింది. కావున ఇక్కడ పంచనామా చేసి పై అధికారులకు రిపోర్టు కలెక్టర్ గారికి సమర్పిస్తామన్నారు.